హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రావ్య. ఇప్పుడు మనతో పాటు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు మనోజ్ వ్యక్తిగతం ఏంటి, బయట ఎందుకు ఇట్లా పోర్ట్రే అవుతోంది, దాని గురించి కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే. మనోజ్ గారు ఈ మధ్య బాగా పాపులర్ అవడానికి ట్రై చేస్తున్నాడా, లేకపోతే ఆయన వివాదాల్లోకి కావాలని వెళ్తున్నారా? అసలు ఏంటి, ఎందుకు ఇట్లా గొడవ పడుతున్నాడు, బయటకి ఎందుకు ఇట్లా పోర్ట్రే అవుతోంది? పందినాయాల సీక్వెల్ ఎలుగుబంటి కోసం వచ్చావు ఫస్ట్ ఆఫ్ ఆల్, అదైతే అవుట్ అండ్ అవుట్ కనబడుతుంది. సీ ద ఓన్లీ రీజన్ మా లాస్ట్ టైం ఎందుకు నువ్వు తాగేసి తలుపులు తన్నావు అంటే నువ్వు ఒక ఎమోషన్ చెప్పావు. ఏంటి? లోపల నా మా కూతురు పాప ఉంది అని. ఉంది, నీ కూతురు లోపల ఎందుకు ఉంది? అక్కడ సేఫ్టీ ఉంది అనుకొని పెట్టారు, వెళ్ళారు. అది ఎట్లా ఉంది? మీ నాన్న కిడ్నాప్ చేశాడా? లేదు. నువ్వే పెట్టావుగా. మరి మళ్ళీ నువ్వు తీసుకోవడానికి వస్తే ఎందుకు నీకు ఇవ్వట్లేదు? నువ్వు తాగొచ్చి తలుపులు అంటున్నావు కాబట్టి, నీ వెనకాల రౌడీలు ఉన్నారు కాబట్టి ఆ పాప నువ్వు ఎటెగిరేస్తావో తెలియక ఓ తండ్రి స్థానంలో ఉన్నటువంటి తండ్రి, నిజంగా తండ్రి ఆయన ఈ టైంలో వాడికి ఇవ్వకండి అన్నట్టుగా కరాఖండిగా ఉన్నాడు. అయినా సరే నువ్వు పోయావు. సరే వదిలేద్దాం దాన్ని. నెక్స్ట్ నీ తండ్రి ఒక వాయిస్ రికార్డు ఇచ్చాడు, నీకు అక్కడ ఎలాంటి హక్కు లేదు పో అని. దేనికి? తాతలు సంపాదించింది ఏమన్నా ఏడిస్తే నీకు ఇస్తా, ఏమీ లేదు, మొత్తం నా కష్టార్జితమే. అది నేను ఊహు అంటే నీకు ఊహు, నేను ఊహు అంటే ఊహు, నా ఇష్టం. నీకేమంటే నువ్వు సంపాదించు చావు, నాకు అసలు సంబంధం లేదు. కరాఖండిగా ఉన్నాడు. ఆయన కూడా అర్థం, నేను ఆస్తి కోసం రాలేదు అన్నావు. ఇప్పుడు అదే మాట పైన ఉన్నావు. మరి దేనికోసం వచ్చావు? ఆత్మగౌరవం కోసం వచ్చావు. ఆత్మగౌరవం ఏమైంది నీ ఆత్మగౌరవానికి? ఇప్పుడు నువ్వు తాగేసి తలుపులదంతా వెనకాల విజిల్స్ వేసి సూపర్ తర్నాయమన్నా, ఎక్సలెంట్ అన్నా అలా ఆ ఇన్సిడెంట్ అయిపోయింది. ఇంకా నువ్వు మళ్ళీ రాకూడదు. నెక్స్ట్ మళ్ళీ బర్త్డే, ఆ రోజు ఒక రీజన్, లోపల మా అమ్మ పుట్టినరోజు జరుగుతుంది, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, లేదా మా అమ్మని బయటికి తీసుకురండి, నేను ఇక్కడ చేసుకుంటాను. పిలవని పేరెంట్ అని వెళ్ళినట్లయింది. పిలవని పేరెంట్ ఏంటంటే నీకు ప్రతిసారి లోపల ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్ ఉంటుంది, అది ప్లాన్ చేసుకొని వస్తున్నావు నువ్వు గేట్ దగ్గరికి. లోపలకి ఎమోషన్. ఫస్ట్ నీకు ఆస్తికి దీనికి ఏం సంబంధం లేదు పా అన్నాడు, నా కూతురు ఉందన్నావు. నెక్స్ట్ నీకు ఆస్తికి సంబంధం లేదు, నెక్స్ట్ నా తల్లి ఉందని వచ్చావు. సరే ఇప్పుడు కూతురు అయిపోయింది, తల్లి అయిపోయింది. ఆ రోజు కూడా వచ్చి ఏదో రచ్చ చేయాలి అన్న వచ్చాడు. ఏం చేసావు? ఏదో వీడియో పెట్టేసి ఇందులో షుగర్ వేసారు, అది చేశారు, ఇది అని చెప్పావు. సరే అది కూడా వదిలేద్దాం. ఇప్పుడు తిరుపతి పర్యటనకి నీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఎంబీఏ యూనివర్సిటీ తెలుపులు దన్నాల్సిన అవసరం ఏంటి? నిన్ను ఎవడు రమ్మన్నాడు అక్కడికి? నీకు ఏమైనా ఆహ్వానం వచ్చిందా కుటుంబం తరఫున? లేదు. మళ్ళీ ఒక ఎమోషన్, లోపల నాకు కావాల్సింది ఏదో ఉంది, మా తాత అమ్మమ్మ సమాధులు ఉన్నాయి అంటే డిస్టర్బ్ అయి ఉన్నాడా? లోపల ఒక బలమైన ఎమోషన్ ఉంది అన్నట్టుగా పోర్ట్రే చేస్తా ప్రతిసారి తలుపుల దగ్గరకు వస్తున్నాడు. ఫస్ట్ ఏమో కూతురు, కూతురు కాదంటే తల్లి. సరే ఆ ఇంటితో అనుబంధం పోయింది, అందరు బయటకు వచ్చేసిన తర్వాత ఏం చేసి ఇంకేముందని వెళ్తావు లోపలికి? ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చావు తలుపులు తనడానికి, మా తాత మా అమ్మమ్మ ఎమోషన్. ఎట్లా నీకు అసలు ఏమనిపిస్తుంది? మళ్ళీ ఆ చిల్లర మందనంతా తెచ్చుకున్నావు. ఈ మందకి ముందే 2 రోజుల క్రితమే చెప్పి చచ్చాడు. ఏమని? ఒరే నేను వస్తున్నాను పలానా టైంకి ఫ్లైట్ దిగి, మీరందరూ పెద్ద ఆత్మీయ సమావేశం పెట్టుకొని ఉండండి, జెండాలు గిండాలని ఎగిరేసి, నేను వచ్చి మీ అందరికి ఇట్టిట్ అంటాడు, అందరం కలిసి దండయాత్రకు పోదాం. ఎవడి మీదికి? ఎంబీయూ మీదికి. ఎందుకు వెళ్ళాలి అక్కడికి నువ్వు? నీకేం పని దాన్ని దండయాత్ర చేయడానికి? నేను ఆస్తి కోసం రాలా, సరే నీ ఆత్మగౌరవం కోసము రాలా, ఒప్పుకుంటాం. తాత అమ్మమ్మ గొడవ ఎందుకు చేస్తున్నావు? ఇంతమంది ఎందుకు? మీ తాత అమ్మమ్మ సమాధికి ఎమోషన్ నీకు ఉంటుంది, మరి వీళ్ళందరికీ ఏం ఎమోషన్స్ ఉంటుందని నీ వెనకాలకు వచ్చావు. వాళ్ళకేంటి అవసరం? అంటే అది అది ఎంబీయూలో అక్రమాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి అక్రమాలు? ఏ పేరెంట్ వచ్చి చెప్పాడు నీకు ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని? ఒక్క పేరెంట్. సరే అక్కడ అక్రమాలే జరుగుతున్నాయమ్మా, అన్ని అక్రమాలే వాళ్ళు చేసేది. ఓకే నేను ఒప్పుకుంటున్నా. ఇప్పుడు రాసేద్దాం, మనం కూడా స్టాంప్ వేద్దాం. 2000 నుంచి నడుస్తుంది, 25 ఏళ్ళు. కొన్ని లక్షల కోట్ల మంది చదివారు ఇప్పటిదాకా. ఇప్పుడు 25 ఏళ్లలో లక్షల మందో కోట్ల మందో చదువుంటారు. మరి నాకు తెలియదు దాని స్ట్రెంత్, పెద్దదని అయితే తెలుసు, లక్షలే అనుకుందాం. ఒక్క పేరెంట్ కన్నా ఏమనిపిదా? ఒక్కడు చదువు బాగాలేదండి, యూనిఫామ్ బాగాలేదండి, అదే ఫుడ్ చిచి బాగాలేదండి, ఇక్కడ పండగలకు మనం జరుపుకొని రండి, మాకు అసలు ఫ్రీడమ్ లేదండి, కొడతారండి, తిడతారు, ఇక వాత చూడండి, సేఫ్టీ లేదండి, ఎవడైనా చెప్పాడా ఇప్పటి వరకు, ఈ రోజు వరకు? మరి ఎలా బురద చల్లుతావు నువ్వు?
నువ్వెవడివి చల్లడానికి, పైగా అంటే నీ ధైర్యం ఏంటి? నేను ఇంటి మనిషిని, నేను చెబితే అందరూ నమ్ముతారని. నీ తండ్రి నిన్ను వద్దు అన్న తర్వాత ఫస్ట్ సరే ఫెస్టివల్కి వచ్చావు, విషెస్ ఏమైనా చెప్పడానికి వచ్చావా? లేదు. అడ్రస్ లేనాడు ఎవడో, వీడిన అన్నలు అంటాడు, వీడిన తమ్ముడులా అంటాడు, వీడు ఇది వాడు అడి అంటాడు, ఎవడో రోడ్ల మీద తిరిగేటోని తీసుకొచ్చి. నీకు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళ ఆశీర్వాదం తీసుకో వెళ్ళి. సరే నీకు ఈ గొడవ చేసే ఇంటెన్షన్ నాకు లేదండి అన్నావు. అప్పుడు నువ్వు ఒక్కడు వచ్చి మోకాళ్ళ మీద గేట్ ముందు నిలబడు. 5 నిమిషాల్లో గేట్ తెరుచుకుంటుంది, 5 నిమిషాలు. నీ తండ్రికి అంత క్షమాగుణం ఉంది. కోపం ఎంత ఉందో ఆయనకు అంత అరే పాపం పిల్లోడు పండగకి వచ్చాడు, పోయిన పండగ అందరం కలిసి చేసుకున్నాం, గేట్ దగ్గర అలా మోకాళ్ళ మీద నిలబడ్డాడు, వాడికి ఏమంత అవసరం వచ్చింది, సర్లే తెలుసో తెలియకేదో అరే వాడిని పిలవంటరా అని చెప్పి. అది కదా జరిగేది. నువ్వు మళ్ళా మందనంతా తీసుకొచ్చి తలుపులు దంతున్నావు. అప్పుడంటే ఇంత కూతురు ఉంది, ఇప్పుడు అక్కడ బోల్డంత మంది పిల్లలు ఉన్నారు, మానసికంగా వాళ్ళంతా కుంగిపోతారు. నీ వల్ల నష్టాలు ఏంటో ఇప్పుడు ఇంతగానో మాట్లాడుకుంటున్నావు. ఈయన వల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్దాం. సమాజానికి ఈయన ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, ఈయన చూసి 10 మంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి నిన్ను ఫాలో అయ్యాలందే వాళ్ళు రేపు వెళ్ళి వాళ్ళ ఇంట్లో తండ్రులని తలుపులు దనుకుంటూ తండ్రులను కొట్టేసి వస్తారు. అవసరమైతే ఇంట్లోకి వెళ్ళి తరిమేస్తారు, ఇల్లు నాది అని. అంతే, నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకుంటే వాళ్ళు చేసే పని అదే 100%. నెక్స్ట్ నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ప్రతి ఒక్కడు అన్నదమ్ములతో గొడవ పడతాడు, మా అన్న వేస్ట్ అని. నిజమేరా, మా డాడీ చిన్నప్పటి నుంచి కూడా మా అన్నను బాగా చూశాడు అనే ఫీలింగ్ ఇంకోటికి వస్తుంది. వాడింట్లో నెగిటివ్ అవుతాడు, అరే మా నాన్న నాకు ఇవ్వనన్నాడు రా ఆస్తి, వేసేద్దా మా నాన్నని, ఈ ఆలోచనలు వస్తాయి. నెగిటివ్ థాట్స్ క్రియేట్ చేస్తాయి, 100% వస్తాయి. అరే ఇప్పటిదాకా బతికింది ఆ ఇల్లు కోసమేరా, ఇప్పుడు మా నాన్న ఇంట్లోకి వెళ్ళి పొమ్మంటుండు, మా అన్నది ఏం లేదు వాడు మాట్లాడు, ముందు మా నాన్ననే వేసేద్దాం, మిగతా మేము తర్వాత చూసుకుంటాం. నీ వల్ల ఎన్ని నెగిటివ్స్ చూడు జనాల్లో, నీ వల్లే, ఎక్స్పెషల్లీ నీ వల్లే. బికాజ్ నీ మైండ్ అనేది మైండ్లా లేదు. ఒకటి మాత్రం వాస్తవం, సరే మీ పెళ్ళిని యాక్సెప్ట్ చేయలేదు, ఓకే, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి మా పెళ్ళిని యాక్సెప్ట్ చేయలేదు, అయినా సరే పండగకి అందరు ఇళ్ళకి వస్తారు, మాట్లాడుకోరు అంతే. కొంచెం అటు వెళ్ళి మా నాన్నగారు అక్కడ ఉన్నారు, సరే అమ్మ ఇటు కూర్చో, మీ అన్నయ్య వస్తున్నావు అటు వెళ్ళిపో, ఇంతే. తర్వాత వెళ్ళిపోతారు, అమ్మయ్య పోయారు అందరూ అని. నీ సినిమాల్లో చూడు, అందరి ఇళ్ళల్లోనూ ఉంటాయి గొడవలు. నీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఒక షెడ్యూల్ పెట్టుకొని ప్రెస్కి ఇచ్చావు. ప్రెస్ని ఎందుకు పిలుస్తున్నావు ప్రతిసారి? నీ కుటుంబ సమస్య కదా, నువ్వు కదా తీర్చుకోవాలి. ప్రెస్కి ఏంటి అవసరం? ప్రెస్తో నీకేంటి సంబంధం? నేను వస్తున్నాను అని, ఈ టైంకి ఫ్లైట్ దిగుతాను, దిగిన తర్వాత పలానా చుట్టపు ఇంటికి వెళ్తాను, నువ్వు లగేజ్ పట్టుకొని వెళ్ళి నీ ఇంటికి వెళ్ళాలి. నీ ఇంట్లో నీకు లేదు కాబట్టి అక్కడ వాళ్ళని బతులు అడుక్కోవాలి. ఎవడో చుట్టం ఇంట్లో పెట్టావు మొహం కాలు చేతులు కడుక్కోవడానికి, సరే అయిపోయింది. ఓ టైంకి మీరందరూ ఇక్కడ ఉండండి రా అని చెప్పావు మందకంతా. ఆ మందంతా ఏడు నుంచి వచ్చి చచ్చిందో తెలియదు. వాళ్ళందరూ నువ్వు వచ్చే ముందు ఫ్లెక్సీలు దండలు ఏవేవేవో వేసేసి మొత్తం ఒక పండగ వాతావరణం క్రియేట్ చేశారు అక్కడ. సరే మొత్తానికి వచ్చావు, వచ్చిన తర్వాత అందరు నడవండి రా అని చెప్పి ఎంబీ యూనివర్సిటీకి వెళ్ళావు. దేనికి వెళ్ళావు? నీ ఇంటెన్షన్ ఏంటి? నిన్న కాక మొన్న అంత గొడవ జరిగితే గతం గతహ అనేసి మీరు పండగ చేసుకుంటారా? మిమ్మల్ని ఎలా పండగ చేసుకొని ఇస్తానో నేను చూస్తా. ఆయన చేసుకున్నాడు కదా భోగి పండగ, చేసుకున్నాడు హ్యాపీగా, మెగా ఫ్యామిలీ హీరోస్తో వాళ్ళతో వీళ్ళ ఫ్రెండ్స్ అందరితో నువ్వు చేసుకున్నావు పండగ. నీ వరకు బాగానే ఉన్నావు. నీ పండగ నువ్వు చేసుకున్న తర్వాత నీ తండ్రి అన్న చేసుకునే పండగని చెడగొట్టడానికి ఇక్కడికి వచ్చావు. చూడు, సంక్రాంతి అల్లుడివే కదా, కొత్త అల్లుడివేగా, నీ అత్తింట్లో నేను పిలవలేదా? పుట్టింట్లో నీకేం పని పిలవకుండా? సరే వచ్చావు, సెలబ్రేట్ ఏమన్నా చేసుకున్నావా? భోగి మంట కాల్చావా? లేకపోతే ఇంకేమైనా చేసావా? రచ్చ చేయడానికి మాత్రమే వచ్చాడు ఆయన, తలుపులు దనడానికే వచ్చావు. నీ షెడ్యూల్కి నీకు తలుపు దనడానికి ఒకటి సహకరించాలి. ఏంటో చెప్పనా? ఈ టైంకి ఇక్కడికి, ఈ టైంకి ఇక్కడికి, ఈ టైంకి అరగంట ప్లాన్ వేసాడు, ఓకేనా? కజిన్ ఇంట్లో అంటే ఇక తాగుడికి అరగంట తాగిన తర్వాత నువ్వు తలుపులు దండడానికి వెళ్ళాలా. నీ ప్లాన్ కరెక్టే, కానీ అరగంటలో ఆ మత్తు ఎక్కాలని దానికి తెలియదు, అది ఎక్కలా. నీ రచ్చంత అయ్యాక ఎక్కింది. అప్పుడు చూస్తే ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాల. అమ్మా కడుపు నొప్పి, అమ్మ మెడ నొప్పి, అమ్మ తల నొప్పి అని చెప్పి ఆ నుంచి ఆరుకున్నావు. ఎవరు కొట్టినట్లుగా కడుపు నొప్పి అని చెప్పి అంత సీన్ క్రియేట్ చేసి ఆ టైంకి ఇంకా ఎక్కువ వాగితారు, తాగొచ్చావని తెలిసిపోద్దిగా. నీ టైంకి నువ్వు తాగింది కరెక్టే, టైంకి ఎక్కలేదా? టైంకి మత్తు ఎక్కలా, అది ఎక్కే టైంకి నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, ఏం చేయాలో అర్థం కాక అడ్డం పడి వెళ్ళిపోయావు అక్కడి నుంచి. సరిపోయింది.
మొదట్లో మనోజ్ పైన అందరికీ ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉండేది. వీళ్ళందరూ ట్రోల్స్ చేస్తూ ఉండేవాళ్ళు. మా విష్ణు పైన, లక్ష్మి పైన, మోహన్ బాబు పైన రకరకాల ట్రోల్స్ వస్తూ ఉండేవి. కానీ మంచు మనోజ్ పైన ఎటువంటి ట్రోల్ ఇప్పుడు దాకా రాలేదు. ఇప్పుడు ఒకటి వైరల్ అవుతుంది కానీ అది ట్రోల్ లాగా రాలేదు. కానీ ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ వల్ల మనోజ్ నెగెటివ్ అయిపోతున్నాడా? ముందు నుంచి మనోజే నెగిటివ్. కానీ బయట పాజిటివ్ బయట పాజిటివ్ ఎలా చచ్చిందో మనకు తెలియదు. ఎందుకంటే నువ్వు పార్టీకి పిలిస్తే విష్ణు రాడు, మనోజ్ వస్తాడు. ఓకే, ఎందుకు రాడు? యాటిట్యూడ్ అనుకుంటారు. ఇంట్రో పాపం తిరగలేడు ఎక్కువ, ఎవరితో రాడు, బయటికి రాడు. నీకు ఇప్పుడు కూడా చెప్తాను, నేను ఐఎమ్ నాట్ సింపుల్, నేనేం ఎలిగేషన్ పాస్ చేయట్లా, అలాగే నేను ఏమి అనట్లా, ఇది ట్రూత్ అని చెప్పట్లా. ఇప్పుడు టైం ఎంత అయిందో చూసుకొని ఈ టైంలో నువ్వు ఆయన ఆఫీస్కి వెళ్ళి కూర్చో, పైన రూమ్లో ఆయన ఆఫీస్ అక్కడ ఉందనుకో, వెళ్ళు, ల్యాప్టాప్ లేదో నొక్కి చూస్తూ ఉంటాడు. షూట్ ఉంటే లొకేషన్లో ఉంటాడు, లేకపోతే ఆఫీస్లో ఇంతే. ఇంకా అంతమించి ఏమీ తెలియదు పాపం. ఎప్పటికెప్పుడు కొత్త టెక్నాలజీ ఏముండే నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు. నెక్స్ట్ మన సినిమాకి ఏదైనా అవసరమా, వేరే వేరే టెక్నాలజీ అది ఆలోచిస్తాడు. బిజినెస్, ఇక్కడ ఉన్న స్కూల్స్ని, యూనివర్సిటీకి సంబంధించిందంతా కూడా ఫారిన్లో వేరే వేరే యూనివర్సిటీకి అనుసంధానం చేయడం, ఎవరిని కలవాలి, టైఅప్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి అంటే ఇక్కడ ఇది యూనివర్సిటీ స్థాయిని పెంచడానికి. ఇవే, ఇంకేమీ లేవు. కొత్త ఆలోచనలు కూడా రావు. ఎవరన్నా పిలిచి దా అటు వెళ్దామా అంటే రాడు. టైం ఉండదు, బికాజ్ మైండ్ ఈజ్ వెరీ బిజీ ఇన్ సమ్ యాక్టివిటీస్. అంతే. ఖాళీగా కూర్చొని కాలక్షేపం చేసే వాళ్ళకి బోల్డ్ ఆలోచనలు, పని ఏమి ఉండదు. కనీసం సినిమాలన్నా చేస్తున్నాడు కాబట్టి అది ఆ మాత్రం బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలు లేకపోతే మనం కూడా తాగేసి వెళ్ళి తలుపులు తన్నొచ్చు. ఇప్పుడు విష్ణు చేసే సినిమా కోసం అడ్డంకిగా నిలుద్దాం అనుకుంటున్నాడా మనోజ్? ఎందుకని ఇట్లా ఆయన మెయిన్ చేస్తున్నాడు? ఇంటెన్షన్ ఏంటంటే ఆ సినిమా ఆపాలన్నా? ఎంబీయూలో అక్రమాలు జరుగుతున్నాయి, మీ అందరి దగ్గర డబ్బులు దోచేసుకుంటున్నాడు, ఆ దోచుకున్న డబ్బులతో వీళ్ళు సినిమాలు తీస్తున్నారు, ఓకే, ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి, వేస్ట్ అవుతున్నాయి. అలా మీ మీదే ఆ భారాలన్నీ వేసి, మీ ఫీజులు పెంచి, యూనిఫామ్ రేట్లు పెంచి, మీ ఫుడ్ రేట్లు పెంచి, బస్ రేట్లు పెంచి, మీ అందరి మీద కలెక్ట్ చేసి వీళ్ళు సినిమాలు తీస్తున్నారు అని చెప్పదలుచుకున్నాడు ప్రపంచానికి. దీనికి ఇంటోని నేనే చెప్తున్నా, నమ్మండి. ఇది ఎక్కడికి ఆగుతుంది? ఈయన ఇలాగే ప్రతిసారి గొడవ పెట్టుకుంటూ పోతూ ఉంటే అసలు అంటే చెప్పడం ఓకే, ఆస్తి కోసమా లేకపోతే? వద్దంట, ఆస్తి వద్దంటున్నాడు. అసలు ఏంటి, ఆయనకి ఏం కావాలి, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అర్థం కావాలి. నాకు లేని మనశ్శాంతి మీకు ఉండకూడదు. సైకోటిక్ బిహేవియర్ అనుకోవచ్చు దీన్ని. అంతమించి ఇంకేమనలే. సినిమాలు ఉంటే కనీసం రోజుకి అదో ఏటో చేసుకుంటే కొంచెం బాగుండేది. ఇప్పటికీ చేస్తున్నాడు, చేయట్లేదని కాదు, ఏదో విలన్ క్యారెక్టర్లు అవి ఇవి చేయట్లేదు అన్నట్లా. కానీ ఏంటో డబ్బు కావాలంటే ఇస్తామని కూడా అన్నారు. నేను అడుక్కోవడం నేను ఇది అనుకుంటున్నా, నాకేమి లేదు ఆ టైప్ మెంటాలిటీ. మెంటలీ ఏమైనా డిస్టర్బ్ అయ్యాడా? ఏమీ అవ్వలేదమ్మా. మెంటలీ డిస్టర్బ్ అవ్వడానికైనా సరే మైండ్ అనేది ఉండాలి, ఇక అది ఉందని నేను అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.